ఆటో డ్రైవర్ల ఆందోళనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా తమ ఉపాధి కోల్పోయాము, మా ఆటోలు ఎవరు కూడా ప్రయాణించడం లేదంటే కూడా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇప్పటికే బస్ భవన్ వద్ద గత వారం రోజులుగా నిత్యం ఆటో డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే, పలు జిల్లాల్లో కూడా ఇదే ఆందోళన కొనసాగుతుంది. అయితే ఈరోజు రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది ఆటో డ్రైవర్ల ఆందోళన తగ్గించే విషయంగా ప్రత్యేక ఫోకస్ పెట్టిన సాయంత్రం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో భేటీ కాబోతున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో తమకు ఉపాధి పోయిందని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారు. 10 రోజులుగా ఎక్కడికక్కడ ఆటోలకు సంబంధించిన డ్రైవర్లందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇక ఆటో డ్రైవర్లకు సీఎం ఎలాంటి హామీ ఇస్తారనే చర్చ కొనసాగుతుంది. నెలల సాయం అందిస్తారా లేదంటే ఏడాదికి ఒక్కసారి సాయం అందిస్తారా ఇదే విషయంలో ప్రకటించబోయే అవకాశం ఉంది. రైట్, ఈరోజు ఉత్కంఠ కొనసాగుతుంది. ఆటో డ్రైవర్లు 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా డిసెంబర్ 9న ఏ రోజైతే ఈ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన మొదలుపెట్టారు. తమ ఆటోల్లో ప్రయాణించేందుకు చాలామంది అనాసక్తి చూపిస్తున్నారు, ఎవరు కూడా ప్రయాణించడం లేదు. దీని ద్వారా మాకు ఉపాధి కోల్పోతున్నాం, ఎక్కడికక్కడ ఆటోలు మొత్తం కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మాకు ఆసరాగా నిలవాలి, మాకు సమాధానం చెప్పాలంటే కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆటో డ్రైవర్లు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఎస్, ప్రభుత్వం కూడా దీని మీద నిఘా సాధించింది. ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో ఊబర్ డ్రైవర్లతో భేటీ కావద్దు. ఎస్, ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ మధు, ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో భేటీ కాబోతున్నారు. ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వారికి ఏ విధంగా ప్రభుత్వం సాయం అందించబోతోంది? సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో పాటు ఓలా ఊబర్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. దీంట్లో వారికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఉపాధి పైన దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు ఏదైతే పథకం తీసుకురావడం జరిగిందో మహిళల కోసం రాష్ట్ర వ్యాప్తంగా, దానివల్ల వీళ్ళ ఉపాధి కోల్పోతున్నారనేటువంటిది ఆందోళన చేస్తూ ఉన్నారు అన్ని జిల్లాల వారిగా. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ 10 జిల్లాలుగా వాళ్ళందరూ కూడా అంటే సుమారుగా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ధర్నాలు రాస్తారోకలు చేపడుతున్న పరిస్థితి. నేరుగా ఆటో డ్రైవర్ అందరూ కూడా రోడ్లెక్కి తమ బాధను వెలుగక్కుతున్నారు. ప్రభుత్వం మీద వాళ్ళు ఒక రకంగా అక్కస్ కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూస్తే కనుక ఆటో డ్రైవర్లకు సంబంధించి ఊబర్, ఓలా లాంటి క్యాబ్స్ లో కూడా మహిళలు అత్యధికంగా ప్రయాణించేవారు. ఎప్పుడైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ ఆటోలకు సంబంధించి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నాం, మాకు ఎవరు కూడా ప్రయాణించడం లేదు. దీంతో మేమందరం కూడా ఉపాధి కోల్పోతున్న పరిస్థితి, కుటుంబ పోషణ భారంగా మారింది. సో డెఫినెట్గా ప్రభుత్వం తరఫున తమకు సాయం అందిస్తారా లేదంటే పూర్తిగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా వాళ్ళు తొలగించాలి, దీన్ని ఈ పథకాన్ని కొనసాగించకూడదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎస్ మధు, వాళ్ళు ఏ రకంగా డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు సాయం కోరుతున్నారా లేదంటే ఈ పథకాన్ని తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం, వాళ్ళకి ఏదైనా ఆర్థికపరమైన అంశాలు వాళ్ళకు తోడ్పాటు అందిస్తారా లేదంటే వారు ఇతర సహాయం ఏదైనా చేయబోతున్నారా? అంటే ఒకటి ఇక్కడ చాలా ప్రధానంగా 6 గ్యారంటీల్లో ఇది కూడా అత్యంత మహిళల ఆదరణ నుంచి ఆదరిస్తారు అనేటువంటి తీసుకొచ్చినటువంటి పథకం ఉచిత రవాణా బస్సులలో మహిళలకు అనేటువంటిది. సో దీంట్లో వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేకపోవచ్చు ప్రభుత్వం. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యామ్నాయంగా వారికి ఆదాయ మార్గం పైన దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు గతంలోనే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆ సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇస్తామనేటువంటిది, అంటే నెలకు 1,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేస్తామనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆటో డ్రైవర్లు చేస్తున్న ఆందోళన ఎలా ఉంది అంటే, మేము రోజువారీగా గతంలో ఎప్పుడైతే ఉచిత రవాణా బస్సు పథకం మహిళలకు లేదో ఆ సమయంలో రోజువారీగా 1,000 రూపాయల నుంచి 1,500 ఇంటికి తీసుకెళ్లేటువంటి వాళ్ళము. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 200 నుంచి 300 కూడా ఆదాయం రావట్లేదు. ఆటో స్టాండ్ యూనియన్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు ఆటోల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాం అనేటువంటిది. మా ఆటోలలో ఎక్కేదంతా కూడా ఎక్కువ శాతం 100లో 90% మహిళలే ఎక్కువగా ఎక్కేటువంటి వారు. కానీ ఇప్పుడు వారంతా దూరం అయ్యారు. జెంట్స్ అంతా కూడా 2 వీలర్స్, తర్వాత వాళ్ళు ఇతరత్ర మార్గాల ద్వారా వాళ్ళు వెళ్ళేటువంటి వారు. ఇప్పుడు ఆదాయ మార్గం పూర్తిగా తగ్గిపోయింది ప్రభుత్వం తీసుకున్న పథకాల వల్ల. మాకు వెంటనే నెలకు 15,000 చొప్పున ప్రభుత్వం మాకు ఆదాయం వచ్చేలా చూడాలి, లేదంటే 15,000 రూపాయలు మాకు ఆర్థిక సహాయం చేయాలి. ఆటోలన్నీ మేము
లోన్ ద్వారా తెచ్చుకోవడం జరిగింది. లోన్లు కట్టుకుంటున్నాం, బయట రెంట్కు తెచ్చుకున్నాం, వాళ్ళకి రెంట్ కట్టాలి. ఇప్పుడు రోజుకు 200 నుంచి 300 వస్తే కనీసం పెట్రోల్ ఛార్జెస్ కూడా దానికి సంబంధించిన రావట్లేదు. కిరాయి ఎలా కట్టాలి, కిరాయి ఇళ్ళు ఉన్నాయి, మా పిల్లల్ని స్కూల్లో వేసుకున్నాం, ప్రైవేట్ స్కూల్లో, వాళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, మేము రోజువారీగా ఎలా బ్రతకాలి, ఎలా తినాలి అనేటువంటిది ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిపైన దృష్టి పెట్టింది. వీరికంటే ముఖ్యంగా కూడా మనోజ్, ఎందుకు ప్రభుత్వం ఇమీడియట్గా నిర్ణయం తీసుకుందంటే మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ ఒక కమిటీ వేస్తామని స్టేట్మెంట్ చేస్తారు. ఆటో డ్రైవర్లు, ఓలా, ఊబర్ డ్రైవర్లకు సంబంధించినటువంటి వీరందరితో ఒక కమిటీ వేసి వారితో వాళ్ళందరికీ పరిష్కారం కోసం కమిటీ వేసి కార్మిక విభాగంతో వారి సమస్య పైన పోరాటం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి కదిలారు. సాయంత్రం 4 గంటలకు వారితో భేటీ కానున్నారు. మరి వారు సంతృప్తి చెందుతారా ప్రభుత్వం చెప్పేటువంటిది? ఎందుకంటే వాళ్ళు 15,000 డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. నెలకు 15,000 ఒక ఆటో డ్రైవర్కి ఇవ్వాలంటే అది కష్టసాధ్యమైనటువంటి పని. ప్రభుత్వానికి పైన ఆర్థిక భారం పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ సమస్య ఎలా తెగేటువంటి అవకాశం ఉంది? మరి ప్రత్యామ్నాయ మార్గాలు అంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? వారి లోన్లు, ఆటో లోన్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ లోన్లపైన ఏమైనా వడ్డీ మాఫీ చేస్తారా, లేకుంటే ఇంకా బ్యాంకులతో మాట్లాడతారా, లేకుంటే ఆ ఎలక్ట్రిక్ వాహనాలను ఏమైనా సబ్సిడీ రూపంలో వారికి ఇచ్చే అవకాశం ఉందా ఉచితంగా, లేదంటే ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రస్తుతం ఉంది. ఆటో యూనియన్లు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఫ్రీ రవాణా ప్రభుత్వం అవకాశం కల్పించిందో వారిని తీసివేయాలి, పూర్తిగా రవాణా సౌకర్యాన్ని తొలగిస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయి, యథావిధంగా గాడిలో పడతాయి అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ప్రభుత్వం వీరితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకొనున్నారు, ఏం చెప్పనున్నారు అనేటువంటిది సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నారు ఆటో డ్రైవర్లు, అలాగే ఊబర్, ఓలాకు సంబంధించినటువంటి డ్రైవర్లంతా కూడా ఇప్పటికీ బస్ భవన్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. వీరి ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో 1000 రూపాయల నుంచి 1,500 సంపాదించుకునేటోళ్ళము, ఇప్పుడు మాత్రం 200 నుంచి 300 వస్తున్నాయి. ఆటో మేము పెట్రోల్ ఖర్చులు వస్తలేవు, రోజువారీ కూలి కూడా వెళ్ళట్లేదు, రెంట్కు తెచ్చుకున్న రెంట్ కట్టలేకపోతున్నాం. సో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనేటువంటిది కొంతమంది ఆటో డ్రైవర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి ఆల్రెడీ దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం దీన్ని అడ్రస్ చేయబోతా ఉంది ఈ సమస్యను. సో పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వారితో భేటీ అవుతున్నటువంటి సందర్భం 15,000 డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లు. అంటే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అటు ఆర్థికంగా ప్రభుత్వానికి కొంత ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఉచిత ప్రయాణం వల్ల కూడా వాళ్ళకి కొంచెం దెబ్బతినే అవకాశం ఆర్థికంగా కూడా అంశాలతో కూడుకున్నది. దానికి తోడు వీళ్ళు డిమాండ్ చేస్తుంటే ఏదైతే 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్న ఒక ప్రచారంలో ఉందో, ఇదే కనుక ప్రభుత్వం చెల్లించగలిగితే డెఫినెట్గా ఇంకా మరింత ఆర్థికపరమైన అంశం మీద గండిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఆదాయ రూపాయలు ఏమైనా చూపించే అవకాశం ఉందా? అంటే ప్రత్యామ్నాయం పైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసలు ఏ రకంగా ప్రత్యామ్నాయం వారికి కల్పించవచ్చు అనేటువంటి ఇందాక చెప్పినప్పుడు కొద్దిమంది ఆల్రెడీ ఆటోలు అన్నీ కూడా లోన్ల పైన తీసుకున్నారు, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని తీసుకున్నారు. దానిపైన మిత్తి ఉంది, బాగా మిత్తి ఉన్నది. ఆ మిత్తికి సంబంధించినటువంటి విషయం పైన ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన ఒకటి ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. దానితో పాటు సబ్సిడీ కింద వీరికి ఏమైనా మనం సహాయం చేయొచ్చా ప్రభుత్వం నుంచి అనేది కూడా వాళ్ళు దృష్టి పెడుతున్నట్టుగా చర్చిస్తున్నారు. ఇంకా క్లారిటీ రాలేదు ఏం కూడా. ఒకటి ఏంటి అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఆటోలు సబ్సిడీలో వారికి తక్కువ వడ్డీతో ఎక్కువ సంవత్సరాలు వీళ్ళు లోన్లు కట్టుకునేలాగా అవకాశం ఏమైనా కల్పించాలా అనేటువంటిది కూడా ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ప్రభుత్వం చర్చల రూపంలోనే ఉంది. ప్రస్తుతం వీళ్ళు డిమాండ్లు వింటది. మొత్తం ఆటో డ్రైవర్లు, ఓలా, ఊబర్ డ్రైవర్లు చెప్పేటువంటి వాళ్ళ డిమాండ్స్ ప్రభుత్వం వింటది. రేవంత్ రెడ్డి వాళ్ళ యూనియన్ నాయకులతో చర్చిస్తారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేటువంటి దాని తర్వాత పరిశీలించే అవకాశం ఉంది. యథావిధిగా ఇమ్మడికిప్పుడు వారి సమస్యలను తెలుసుకోవడానికి మాత్రం ఈ సమావేశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర కూడా కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంటే ఏం చేస్తే బాగుంటుంది ఆ విషయంలో అనేటువంటిది మరి వారు ఒప్పుకుంటారా, కేవలం వారి విషయాలు మాత్రమే తెలుసుకొని రెండింటిని ఆలోచించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువచ్చే అవకాశం ఉందా అనేటువంటిది చూడాలి. ప్రస్తుతం అయితే ఆటో తర్వాత ఓలా, ఊబర్ డ్రైవర్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయడానికి సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు వీరితో భేటీ కానున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా
గత కొంతకాలంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు ఎప్పుడైతే డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ రోజు నుంచి కూడా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధి అవకాశం కోల్పోయాం. మా ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపుగా 90% వరకు మహిళలే ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉచిత సేవలు వినియోగించుకోవడంతో మాకు ఇబ్బంది తలెత్తుంది. కుటుంబ పోషణ భారంగా మారింది. ఆటోలకు సంబంధించి లోన్లు పే చేయాలన్నా కూడా ఈఎంఐలు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఆదుకోవాలి, అవసరమైతే ఆ పథకాన్ని తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లందరూ కూడా ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా బస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా వాళ్ళు చేపడుతున్నారు. నిన్న సాయంత్రం కూడా మాజీ మంత్రి కేటీఆర్తో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్తో కూడా అందరూ భేటీ అయ్యారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం, మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే ఉద్యమాన్ని సైతం చేపడతామంటూ కూడా కేటీఆర్ వారికి హామీ ఇవ్వడం, కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆటో డ్రైవర్లు ఊబర్ డ్రైవర్లతో భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీకి సంబంధించి ప్రత్యేక ఉత్కంఠ కొనసాగుతోంది. ఒక రకంగా ఎటువంటి సమాధానం రాబోతుంది ఆటో డ్రైవర్లకి, వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం సాయం చేస్తున్న ఒక చర్చ కొనసాగుతుంది. మరి